Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మైసూరు పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టో పబ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు డార్జిలింగ్ కు చెందినటువంటి సాహిన్, నేపాల్ కు చెందిన ప్రకాష్ గా పోలీసులు అయితే గుర్తించారు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో పబ్ లో 25 మంది కస్టమర్స్ ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ పబ్ లో ఆ సమయంలో మంటలు ఏ విధంగా చెలరేగాయి మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పబ్ లోపల దగ్ధమైపోయినటువంటి ఆ సామాగ్రి కావచ్చు, ఆ మొత్తం పరిసరాలన్నీ కూడా మాడి మసైపోయినటువంటి పరిస్థితి. ఆ చైర్స్ కూడా ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి సిచ్యువేషన్. పబ్ లో పరిస్థితి ఘోరంగా ఉంది. అగ్ని ప్రమాదం తర్వాత పోలీసులు ఈ వీడియోనైతే విడుదల చేశారు. అయితే ఒకసారి దీనికి సంబంధించి అయితే మనం డీటెయిల్స్ చూద్దాం. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి వారి డీటెయిల్స్ ను కూడా పోలీసులు విడుదల చేశారు. వారి పేర్లు సోను, రమేష్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్ తో పాటు ఇందులో పబ్ యజమాని ప్రీతం పుమిత్ కూడా ఉన్నారని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. వారి ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఏ క్షణం ఏ విధంగా ఉంటుందనేది కూడా చెప్పలేమనేటువంటి మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదం సంభవించే సమయానికి పబ్లో కొంతమంది ఉండటంతో ఒకంత భయాందోళనలు అయితే నెలకొన్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగుండొచ్చని అయితే అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా అయితే దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలేంటి, ప్రమాదం సంభవించిన వెంటనే అందరూ ఎందుకు బయటకు రాలేకపోయారు, వారు ఏ విధంగా చిక్కుకున్నారు, లేదా ఇమీడియట్ గా ఆ స్థాయిలో ఫైర్ ఎగ్జాస్ట్ అయిందా అనేది కూడా ప్రధానంగా అక్కడ విచారణ అయితే చేపట్టారు. లేదా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమీ లేవా అనేటువంటి మాట. ఫైర్ ఇంజన్ లోపలికి వచ్చి, అంటే ఫైర్ ఇంజన్ అక్కడ మంటలు ఆర్పడానికి కానీ, లేకపోతే మంటలు ఎగిసిపడినప్పుడు అక్కడ మంటలను ఆర్పడానికి కొన్ని పరికరాలు ఉంటాయి. ఆ పరికరాలు కూడా అక్కడ అందుబాటులో లేదని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఆ పబ్కు సంబంధించి లైసెన్స్ విషయం కానీ, లేకపోతే అక్కడ ఎంతమందికి పరిమితి ఉంది, ఆ పబ్లోకి ఎంతమంది రావడానికి అనుమతి ఉంది, ఉన్నటువంటి వారందరూ కూడా అనుమతి ప్రకారమే వచ్చారా, లేకపోతే దురుద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరణించినటువంటి వారి వివరాలు, అలాగే గాయపడినటువంటి వారి వివరాలు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. అది జనావాసాల మధ్య ఉండటంలో ఒకంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి కూడా ఏమైనా మంటలు అంటుకుంటాయేమో అనే ఒక భయాందోళనలు అయితే స్థానికుల్లో నెలకొన్నాయి. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి రావడం, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకి ఆ మంటలు అనేవి వ్యాపించకుండా ఎక్కడికక్కడ కూడా ఫైర్ సిబ్బంది అదుపు చేశారని కూడా చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం అయితే నెలకొంది. మృతుల వివరాలు తెలుసుకోవడానికైతే చాలా సమయం పట్టిందనేటువంటి మాట. గాయపడ్డటువంటి వారిని ఇమ్మీడియట్ గా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమం. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. పబ్ యజమానిని కూడా విచారిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు అతను కూడా గాయపడటం, ఈ సంఘటనకు సంబంధించి ఎవరూ కూడా ఏమి చెప్పే పరిస్థితుల్లో లేరు. మంటలు అంటుకున్నాయని తెలియగానే చాలా మంది, కొంతమంది కస్టమర్స్ బయటకు వెళ్ళిపోవడం, అలాగే అక్కడ ఇరుక్కున్నటువంటి వాళ్ళు, ఆ గాయపడ్డటువంటి వాళ్ళు ఏమి మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి పోలీసుల విచారణ కొంత ఆలస్యం అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఇతర పబ్బుల్లో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ నేపథ్యంలో అక్కడ మైసూరు వ్యాప్తంగా కూడా అన్ని పబ్బుల్లో చెకింగ్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. సేఫ్టీ మెజర్స్ అన్ని పబ్బులు పాటిస్తున్నాయా, ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూటా, లేకపోతే దురుద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా బయటకు వెళ్ళడానికి కానీ, లేకపోతే అదుపు చేయడానికి కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనేటువంటి కోణంలో ఈ పబ్బుకు సంబంధించి, అలాగే మైసూరులో ఉన్నటువంటి అన్ని రకాల పబ్బుల మీద కూడా చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్తున్నారు.